పెట్టి ఫైనల్కి వచ్చేటప్పటికి మన మ్యాన్ మేడ్ డిజాస్టర్ గత ప్రభుత్వం చేసిన సమయంలో కరెక్ట్ సినిమా చేద్దాం అనుకున్న సమయంలో చంద్రబాబు గారిని చేసేయడం, నన్నేమో వైజాగ్లో ఇబ్బందులు పెట్టేయటం, వీటన్నిటి చాలా డిఫికల్టీస్ వచ్చింది సినిమా పూర్తి చేయడానికి. ఫైనల్గా గవర్నమెంట్ మారిన తర్వాత చేద్దాం అనుకుంటే చేసే టైంకి అడ్మినిస్ట్రేషన్ 6 months తర్వాత కరెక్ట్ ఇక్కడ ఈ ఆఫీస్కి, ఈ క్యాంప్ ఆఫీస్ కొత్తపేట దూరంలో ఉన్న ఈ మిడ్ వ్యాలీ ఏరియాలో సెట్ చేసి రోజుకి కుదిరినప్పుడల్లా 7 to 9 మార్నింగ్ షూటింగ్ చేస్తాం. ఎప్పుడన్నా సండేస్ కుదిరితే ఒక రోజు ఒక 9 గంటలు చేయటం అలా జరిగింది. సో ఫైనల్గా సినిమా ఫినిష్ పూర్తయింది. ఈ కైండ్ ఆఫ్ యాక్షన్ అడ్వెంచర్, అలాగే ఈ చారిత్రాత్మక నేపథ్యం కాబట్టి కొంత జిజియా మీద ఒక రివోల్ట్ ఎలా ఉంటుంది అంటే, ఒక హిందూగా నువ్వు వెళ్తున్నాలంటే క్యూలో నుంచొని ఫర్ బీయింగ్ హిందూ యూ హ్యావ్ టు పే ట్యాక్స్. సో అలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అండ్ ఇట్స్ మోర్ ఆఫ్ ఎ హోల్సమ్ ఎంటర్టైనర్ తప్ప దీంట్లో ఏ విధంగా పొలిటికలైజ్ అనేది ఏముండదు. ఇట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాదు. ఇది నేను చేయటం వల్ల దీనికి ఇంకేదైనా రంగులు ఆపాదించబడతాయో నాకు తెలియదు, కానీ బట్ నేను మటు సినిమా చేసినప్పుడు ఇట్ ఈస్ బియాండ్ పాలిటిక్స్. సో దాంట్లో ధర్మం అనేది ఒక ఎలిమెంట్. సార్